అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఇక కళ్యాణి ఫిర్యాదుపై 352, 79, 299 BNS 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. త్వరలో అన్వేష్కి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు? ఈ రోజు మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించినందుకు గాను నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. యాక్టర్ శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత తను నేరుగా ఉమెన్ కమిషన్ కి హాజరవడము, ఉమెన్ కమిషన్ ముందు కూడా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడను అంటూ కూడా ఈ విషయాన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ యూట్యూబర్ అన్వేష్ అనే ఒక వ్యక్తి సడన్ గా దీంట్లో రీఎంట్రీ ఇచ్చి అటు శివాజీని దూషించడము, ఇటు భారతదేశాన్ని దూషించడము, దేవీ దేవతలను అవమానంగా అసత్య ప్రచారం చేయడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము. అసలు ఏమాత్రం అన్వేష్ కి దేశం అంటే భక్తి లేదు, హిందూ సనాతన ధర్మం అంటే భక్తి లేదు. కేవలం సోషల్ మీడియాలో హైప్ పొందడం కోసం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి తన నెట్టిపైన వేసుకొని తన పబ్లిసిటీ పెంచుకోవడం కోసమే అన్వేష్ చేసినటువంటి ఆ సంచలనమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో వివాదాస్పద అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. 2 రోజుల క్రితం దేవీ దేవతలను దూషించినందుకు భారతదేశాన్ని తను తిట్టే విధంగా ఆ కామెంట్స్ లో అనడము, దరిద్రపు దేశం అంటూ ఈ రకమైన సంచలన కామెంట్స్ చేయడము, హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందువులని రెచ్చగొట్టి వర్గాల మధ్య వైరం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనకు ఉన్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మొత్తం 2 పేజీలతో కూడినటువంటి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. పోలీసులు దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎక్కడి నుంచి ఈ కామెంట్ చేశాడు, ఆ క్లిప్ ఎవరి ద్వారా వచ్చింది, నిజంగానే అతను దూషించాడా లేదా అనే దానిపై కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు తను దూషించినటువంటి కొన్ని అంశాలని పంజాగుట్ట పోలీసులు ఆ కామెంట్స్ ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుని కరాటే కళ్యాణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 352, 79, 299 BNS యాక్ట్,
సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అన్వేష్ ఎక్కడ ఉన్నాడు అనే దానిపై పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు. తను ఏ దేశంలో ఉన్నా త్వరగా అతనికి వాట్సాప్ ద్వారా ఒక నోటీసులు అందజేసి ఒక డేట్ టైం కేటాయించి ఆ రోజు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలో పంజాగుట్ట పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పైన సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా వరుస ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. అటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఇటు హైదరాబాద్ అనేక చోట్ల అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలి, ముందుగా అతన్ని భారతదేశానికి తీసుకురావాలి, సీతామాతను, ద్రౌపదిని, రాముణ్ణి భారతదేశం దరిద్రపు దేశమని, రేపుల దేశమని, మా కుటుంబ సభ్యులెవరిని కూడా భారతదేశానికి పంపనంటూ ఏదైతే తను నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా అదుపు లేకుండా చేసినటువంటి కామెంట్స్ పైన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. పుట్టి పెరిగి ఈ రోజు భారతదేశపు ఇస్తున్నటువంటి హైప్, ఫాలోవర్స్, వాళ్ళ డబ్బుల ద్వారా బతుకుతూ తిరుగు భారతదేశాన్ని టార్గెట్ గా చేసినటువంటి అనుచిత వాక్యాలు, అసభ్యకరమైనటువంటి వాక్యాలు, మనోభావాలు. అయితే రవితేజ, ఇప్పుడు కరాటే కళ్యాణి పెట్టినటువంటి కేసుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కదా, కానీ ఎంతవరకు ఈ కేసులు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? అతడేమో విదేశాల్లో ఉంటున్నాడు, ఇండియాకి రాను అని కొన్ని వీడియోలో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎంతవరకు ఈ కేసులు ప్రభావం చూపిస్తాయనుకోవాలి? ఏ దేశంలో ఉన్నా తను నేరానికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా వీడియోలంతా కూడా బహిర్గతం అయ్యాయి. దీనిపైన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. కాబట్టి గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావునే తిరిగి భారతదేశానికి రప్పించి హైదరాబాద్ పోలీసులను విచారణ చేపడతా ఉన్నారు. సుమారు కొన్ని నెలల పాటు తను హైదరాబాద్, భారతదేశంలో అడుగు పెట్టుకోకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నా చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో విచారణ ఎదుర్కోవాలంటూ కూడా గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్వేష్ విషయంలో కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ విదేశాల్లో ఉన్నా, ఎక్కడైనా తలదాచుకొని పరారైనా కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా ఆ దేశానికి ఈ పోలీసులు రిక్వెస్ట్ చేసి దేశంలో ఉన్నటువంటి అన్వేష్ ని తిరిగి భారతదేశానికి పంపించి తెలంగాణ పోలీసుల ముందు విచారణ ఎదుర్కొనే విధంగా కూడా వీళ్ళు ఉన్నత పోలీసు దర్యాప్తు బృందాలను కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్వేష్ ని అరెస్ట్ చేయకపోతే దేశంలో ఈ మతపరమైనటువంటి అంశాలు ఇంకాస్త రగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏకంగా భారతదేశాన్ని దూషించడము, దేవీ దేవతలను దూషించడము, ఇటు హిందువులు రేపులకు పాల్పడతా ఉన్నారు హిందూ అమ్మాయిల పట్ల అంటూ కూడా కేవలం హిందూ సమాజాన్ని కాకుండా ముస్లిం, క్రైస్తవ వారిని కూడా దూషించే విధంగా అన్వేష్ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. తను క్షమాపణలు కోరినప్పటికీ సమాజం అతని క్షమాపణని స్వాగతించకపోగా అన్వేష్ అన్ఫాలో చేసి పూర్తిగా అతన్ని జీరో అకౌంట్ కి తీసుకొచ్చి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. తన వాక్యాలన్నీ వెనక్కి తీసుకున్నా సరే మేము ఎక్కడ కూడా దాన్ని స్వాగతించే పరిస్థితి లేదు. తన భారతదేశానికి పిలిపించి అతని పైన కేసు నమోదు చేయాల్సిందే, అతను జైలుకు పంపించాల్సిందే, అతన్ని దేశద్రోహి కింద ప్రకటించాలంటూ కూడా హిందూ సంఘాల యొక్క డిమాండ్ పెరుగుతా ఉంది. కాబట్టి పంజాగుట్ట పోలీసులు ముందుగా నోటీసులు జారీ చేసి ఆ టైం రోజు రాకపోతే మాత్రం కఠినంగా అన్వేష్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.